शेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नडिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् ब्रह्मादिवन्दित पदाम्बुज शङ्खपाणे श्रीवत्सुदर्शन सुशोभित दिव्यहस्त कारुण्यसागर शरण्य सुपुण्यमूर्ते श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् वेदान्त वेद्य भवसागर कर्णधार श्रीपद्मनाभ कमलार्चित पादपद्म लोकैकपावन परात्पर पापहारिन् श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् लक्ष्मीपते निगमलक्ष्य निजस्वरूप कामादिदोष परिहारक बोधदायिन् दैत्यादिमर्दन जनार्दन वासुदेव श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् तापत्रयं हर विभोरभसा मुरारे संरक्ष मां करुणया सरसीरुहाक्ष मच्छिष्य इत्यनुदिनं परिरक्ष विष्णो श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् श्रीजातरूप नवरत्न लसत्किरीट कस्तूरिका तिलक शोभिललाट देश राकेन्दुबिम्ब वदनाम्बुजवारिजाक्ष श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् मन्दारुलोकवरदानवचो विलास रत्नाढ्यहार परिशोभित कम्बुकण्ठ केयूररत्न सुविभासि दिगन्तराळ श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् दिव्याङ्गदाञ्चित भुजद्वय मङ्गलात्मन् केयूरभूषण सुशोभित दीर्घबाहो नागेन्द्र कङ्कण करद्वय कामदायिन् श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् శాంతి కమలాకరం అనబడేటువంటి గ్రంథం మృత్యుంజయ మహామంత్రానికి ఉండేటువంటి శక్తిని చాలా అద్భుతంగా మనకి వివరించి చెప్తూ వస్తున్నది. ఎవరైతే ప్రతినిత్యం కూడా మృత్యుంజయ మహామంత్రాన్ని 1000 సార్లకి తగ్గకుండా జపం చేస్తూ ఉంటారో వారికి ఉండేటువంటి గ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అదే ప్రకారంగా నిత్యము కూడా ఈ మంత్రాన్ని జపం చేయలేనటువంటి అశక్తత కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కనీసం వారి జన్మ నక్షత్రం ఉన్నటువంటి రోజున, అంటే ఉదాహరణకి మీరు స్వాతి నక్షత్రం రోజు పుట్టారనుకోండి, ఆ స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజునైనా సరే 1000 సార్లకి తగ్గకుండా ఈ మహామంత్రాన్ని కనుక జపం చేస్తూ వచ్చినట్లయితే తిరిగి మళ్ళీ ఆ నక్షత్రం వచ్చేంతవరకు అంటే 27 రోజుల పాటు అద్భుతమైనటువంటి ఒక రక్షణ వలయం మనకి ఏర్పడుతుంది. అంత చక్కగా రక్షించేటువంటి మంత్రం ఈ యొక్క మృత్యుంజయ మహామంత్రం. చేత్తో విభూది పుచ్చుకొని 108 సార్లు ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని చక్కగా జపం చేసి చంటి పిల్లలైనటువంటి వారికి రక్షగా పెడుతూ వచ్చినట్లయితే కింద పడడం, దెబ్బలు తగిలించుకోవడం, అదే ప్రకారంగా ఆహారం తీసుకోకుండా ఏడవడం, ఇట్లాంటి దోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. పుష్టివర్ధనం అని ఇందులో చెప్పబడినట్లుగా శరీరం పీలగా ఉండటం లాంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి తుష్టిని పుష్టిని మనం కలిగి ఉంటాం. అంతేగాక తామరాకు మీద నీటి బిందువులాగా ఈ సంసారంలో ఉంటున్నప్పటికీ వీటిని వేటిని కూడా అంటకుండా రాగద్వేషాలకు అతీతమైనటువంటి స్థితిలో మనం చక్కగా సుఖంగా జీవనాన్ని సాగిస్తూ అంత్యమందు మోక్షాన్ని కూడా పొందగలుగుతాం. అలా
ఇహానికి పరానికి రెండింటికి కూడా ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రమే మృత్యుంజయ మహామంత్రం. అసలు మృత్యు అంటే ఏమిటి అన్నదానికి ఉపనిషత్తు మృత్యు అంటే తిరిగి జన్మ లేనటువంటి స్థితి, జన్మరాహిత్యమైనటువంటి స్థితి అని చెప్తున్నది. అటువంటి జన్మరాహిత్యమైనటువంటి స్థితిని కలగజేసేటువంటి మంత్రమే ఈ మృత్యుంజయ మహామంత్రం. అటువంటి ఆ మృత్యుంజయ మహామంత్రాన్ని మనమందరం కూడా శ్రవణం చేద్దాం. పరమేశ్వరుడి యొక్క అపారమైనటువంటి కారుణ్యానికి పాత్రులమవుదాం. యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ త్రయంబకం 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 యజామహే సుగంధిం పుష్టివర్ధనం